దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఇటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యమును గురించి ఈ లేఖనములో వ్రాయబడింది. వాక్యము సజీవమై ఉన్నది. అవును ప్రియులారా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆయన సజీవుడు, ఆయన అమరుడు. గనుక వాక్యమున్న దేవదేవుడు మనతో మాట్లాడుచంటూ ఉన్నాడు. ఆ వాక్యము ఏ విధముగా ఉన్నదంటే సజీవముగాను బలమైనదై రెండంచుల ఇటువంటి ఖడ్గము, అంత బలమైన పదునుతో దేవుని వాక్యము పని చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యము ఖడ్గముతో పోల్చున్నారు ఇక్కడ. రెండవదిగా ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. వాక్యము ప్రతి నరములోనికి, ప్రతి కీలులోనికి ఆ వాక్యము వెళ్ళుచు దూరుచు ఎంతో ఘనమైన బలమైన రీతిలో పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత శక్తివంతమైంది వాక్యం, ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యం. గనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని మార్చుటకు నరాలలోనూ కేళ్లలోనూ పనిచేస్తూ శోధించుచున్నది వాక్యం. ఈ యొక్క లోక పరిస్థితుల నుండి, లోక ఆకర్షణ నుండి, లోకములో నుండి వేరుపరచుటకు వాక్యము హృదయ లోతులోనికి వెళ్ళి శోధిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సజీవము గలన వాక్యాన్ని సంపూర్ణంగా విధేయులై అంగీకరించి దేవుని కొరకు బ్రతుకువారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సజీవమైన వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో వారి నిత్యముగా దేవుడు సజీవమైన దీవెనకరమైన ఆశీర్వాదాలు కలగచేస్తానన్న వాగ్దానము చేస్తూ ఉన్నారు. అటువంటి వాగ్దానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఉదయకాల మాతో మాట్లాడుతూ వచ్చారు. వాక్యం ఎంత శక్తివంత గలదో, ఎంత బలమైనదో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ వాక్యమే మీరై ఉన్నారు నాయన. గనుక మిమ్మలను ఎల్లప్పుడూ ప్రభా స్తుతించి ఆరాధించేవారిగా, వాక్యమునకు లోబడేవారిగా మా జీవితాలను కట్టండి, బలపరచండి. ఎవరే సమస్యలు ఉన్నారో సమస్యలను విడిపించి దినము దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.